ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయి ప్రవర్తించిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు కష్టాలు వచ్చి పడుతున్నాయి. మళ్లీ అధికారంలోకి తామే వస్తామన్న ధీమాతో వైసీపీ నేతలు తప్పుల మీద తప్పులు చేశారని, వారు ఇష్టారాజ్యంగా నడుచుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కానీ వారి అంచనాలు తలకిందులై వైసీపీ అధికారం కోల్పోయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అప్పుడు వారికి కొమ్ము కాసిన పోలీసులే ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో టీడీపీ పైన, ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ఆయన కుటుంబ సభ్యులపైన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుసుకుంటుందని ప్రచారం జరుగుతున్నది. చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తీసుకురాకుండానే నాని చేసిన ఇతర కార్యకలాపాలపై నమోదైన కేసుల్లో ఆయనను జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇలా చంద్రబాబుపై నోరు పారేసుకున్న పెడన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో వ్యవహరిస్తున్నట్టుగానే కొడాలి నాని విషయంలోనూ ముందుకెళ్లనున్నట్టు తెలుస్తున్నది. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తన అనుచరులతో కలిసి బాబు ఇంటిపైకి జోగి రమేష్ దూసుకెళ్లి దాడి చేయడం తెలిసింది. అయితే ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ కుటుంబ సభ్యులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్న కేసుపై ఆయన కుమారుడు జోగి రాజీవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయిన కొడాలి నాని విషయంలోనూ ప్రభుత్వం చర్యలు ఉంటాయని అంటున్నారు. కొడాలి నాని గతంలో క్యాసినో నిర్వాహకుడితో కలిసి క్యాసినో జూదం నిర్వహించారని, ప్రత్యర్థులపై దాడులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై అప్పట్లో పలు కేసులు కూడా నమోదైనా ముందుకు కదలలేదు. కొన్నింటిని మూసేశారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆ కేసులనే పోలీసులు వెలికి తీస్తున్నారని తెలుస్తున్నది. వాస్తవానికి కొడాలి నానిపై గతంలో టీడీపీ నేతల నుంచి విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కొడాలి అనుచరులు బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో రంగా వర్ధంతిలో పాల్గొనకూడదంటూ వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించినట్టు చెబుతారు. వీటన్నిటికీ పరాకాష్ట అన్నట్టుగా 2022 డిసెంబర్ 25న వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి తీవ్ర విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో అప్పటి సిఐ వైసీపీ నేతలకు కొమ్ము కాశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా పోలీసులు దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది. నాడు ఈ దాడుల్లో కొడాలి నాని అనుచరులు, వైసీపీ నేతలు కలిపి సుమారు 22 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ప్రధానంగా ఈ వ్యవహారంలో కొడాలి పాత్రను వెలికితీసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇక కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై గతంలో తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. అయితే నాడు గుడివాడకు వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపైన కొడాలి నాని అనుచరులు, వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇందులో కూడా కొడాలి పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం వెతుకుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నానికి ఉచ్చు బిగుస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.